హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తంజావూరు. ఫ్రెండ్స్, ఈ తంజావూరు అనేది తమిళనాడు రాష్ట్రంలోని అతి పెద్ద 12 నగరాల్లో ఈ తంజావూరు కూడా ఒకటండి. ముందుగా మనం ఈ తంజావూరు నగరం గురించి తెలుసుకుందాము. వచ్చేసామండి తంజావూరులోని తంజావూరు టెంపుల్కి అయితే బృహదీశ్వరాలయం అనమాట. ఇది ఇక్కడికి అయితే వచ్చేసాం. వావ్, చూస్తుంటేనే చాలా అద్భుతంగా ఉందండి. చాలా ఎత్తుగా పెద్ద పెద్ద గోపురం అనమాట. అది సేమ్ ఇలాగే మనకి పక్కన గంగైకొండ చోళాపురంలో ఈయన కొడుకు అనమాట. అంటే ఈయన కట్టించింది మొదటి రాజరాజ చోళుడు 11వ శతాబ్దంలో ఈ టెంపుల్ని అయితే కట్టించాడు అనమాట. ఆయన కొడుకు తర్వాత గంగైకొండ చోళాపురంలో సేమ్ ఇలాగే అన్ని నమూనాలు ఇలాగే కొద్దిగా సైజులు తగ్గించనమాట అక్కడ కట్టించాడు ఆయన. అది కూడా అద్భుతమైన టెంపుల్ అండి. అది కూడా మన ఛానల్లో వీడియో ఉంది. మొదట రాజరాజ చోళుడు ఇది నిర్మించిన తర్వాత ఆ చోళ సామ్రాజ్యం తర్వాత విజయనగర రాజులు దీన్ని ఆక్రమించుకుని కొంతకాలం పరిపాలన చేశారండి. తర్వాత మరాఠీ రాజులు కూడా దీన్ని పరిపాలన చేశారు. ఇది బృహదీశ్వర ఆలయం అండి. మొత్తం 13 ఎకరాల స్థలంలో విస్తరించి ఉందన్నమాట. దీని ఆలయ ప్రధాన గోపురం ఎత్తు దాదాపు 216 అడుగులండి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దేవాలయ గోపురాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రధాన శివలింగం అనమాట. గర్భగుడిలో శివలింగం భారతదేశంలోనే అతి పెద్ద శివలింగాల్లో ఒకటి. దీని ఎత్తు దాదాపు 13 అడుగులు ఉంటుందండి. మీకు ఎదురుగా మండపం కనబడుతుంది కదా, ఆ మండపంలోనే నంది ఉందండి. ఈ నంది విగ్రహం ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న ఏకశిలా నంది విగ్రహం అనమాట. ఈ నంది మొత్తం 16 అడుగుల పొడవు ఉంటుందండి. 13 అడుగుల ఎత్తుతో సుమారు 20 టన్నుల బరువు కలిగి ఉంటుందన్నమాట ఈ నంది. ఈ దేవాలయం మొత్తం గ్రానైట్ రాళ్లతో నిర్మించబడిందంటండి. నిర్మాణం కోసం సుమారు 130,000 టన్నుల గ్రానైట్ రాయిని అయితే ఉపయోగించారంట. ఎక్కడ సిమెంటు లేదా సున్నం వాడకుండా ఇంటర్లాకింగ్ పద్ధతిలో దీన్ని నిర్మించడం అప్పటి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం అండి. మనం ఇప్పుడు ఆలయంలోకి అయితే ప్రవేశిస్తున్నామండి. అంతా కూడా ఒకటే అన్నమాట. సింగిల్ లైన్ అలా ఉండదు. ఇలా మూకుమ్మడిగా వెళ్ళటం, దర్శించుకోవడం, బయటికి రావటం అన్నమాట. అదేనండి, ఎదురుగా కనబడుతుంది కదా 13 అడుగులు ఎత్తున్న గర్భగుడిలో ఉన్న శివలింగం అనమాట. అది ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన శివలింగం ఇది. ఇక్కడ శివుణ్ణి బృహదీశ్వరుడు అని పిలుస్తారనమాట. అందుకే ఈ దేవాలయానికి బృహదీశ్వర దేవాలయం అని పేరు వచ్చింది. చుట్టూ విశాలమైన ప్రాంగణం, మండపాలు చాలా అద్భుతంగా మనకి మనసును ఆహ్లాదపరిచే విధంగా ఉంటుందండి. అలాగే చాలా వైశాల్యం కలిగి ఉందన్నమాట. 13 ఎకరాలంటే మీరే గమనించవచ్చు. ఆ మండపాల్లోనే మీకు చుట్టూ తిరిగి రావడానికి మీకు 2 అవర్స్ అన్న పడుతుంది. అన్నీ చూసుకుంటూ రకరకాల విగ్రహాలు అంటే శివలింగాలే చాలా రకాలు ఉన్నాయన్నమాట అక్కడ మండపాల్లో. ఆ చుట్టూ తిరిగి రావడానికి మీకు 2 అవర్స్ అయితే పడుతుంది. ఈ టెంపుల్ని చూస్తుంటే చాలండి మనకి మనసుకి చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా, అసలు ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టే మీకు అనిపిస్తుంది. ఎండ అయితే చాలా విపరీతంగా ఉందండి. కాళ్ళు అయితే కాలిపోతున్నాయి అనమాట. చూసారు ఎందాక మీకు దారిలో మన గర్భగుడికి వెళ్తున్నప్పుడు వాటర్ పోస్తున్నారు. ఆ వాటర్లో అక్కడక్కడ వాటర్ అయితే పెడుతున్నారు అనమాట, కాళ్ళు కాలిపోకుండా. భక్తులందరూ కూడా ఇప్పుడు ఇలా చెట్ల కింద అయితే సేద తిరుగుతున్నారండి.
ఇక్కడ మీకు ప్రధానంగా ఆకర్షించేది ఏంటంటే అండి, మనం ఈ ఆలయానికి ఉన్న ప్రధాన గోపురం ఉంది కదా, మొదటి రాజగోపురం, దాని నీడ మధ్యాహ్నం వేళ నేలపై పడకుండా ప్రత్యేకంగా డిజైన్ చేయబడిందంటండి. మధ్యాహ్నం టైంలో దాని నీడ అసలు నేల మీద పడదంట. మేమైతే గమనించలేదండి, తర్వాత తెలిసింది మాకు టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత. మీరు కనుక వెళ్తే, మధ్యాహ్నం పూట కనుక వెళ్తే ఒకసారి అది కూడా మీరు పరిశీలన చేయండి. ఈ ఆలయాన్ని సందర్శించాలంటే మనం తిరుచిరాపల్లి చేరుకోవాలండి. అదే తిరుచి అని కూడా అంటారు. అక్కడ చేరుకొని అక్కడి నుంచి 57 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం అయితే ఉంటుంది. తిరుచిరాపల్లి వరకు ట్రైన్స్, అలాగే విమాన సౌకర్యం కూడా ఉంది. అక్కడ శ్రీరంగం టెంపుల్ దర్శించుకొని ఆ తర్వాత తంజావూరు టెంపుల్ కూడా దర్శించుకోవచ్చండి. ఇక్కడ నుంచి వెహికల్ అయితే మీరు శ్రీరంగం టెంపుల్ చూసుకొని, తంజావూరు చూసుకొని, గంగైకొండ చోళాపురం కూడా చూసుకొని, ఆ తర్వాత చిదంబరం, ఇలా మీరు మళ్ళీ రిటర్న్లో చిదంబరం కూడా చూసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా అద్భుతమైన టెంపుల్ అండి. ఒక్కసారి అయితే దర్శించాల్సిన టెంపుల్ అయితే ఈ తంజావూరు టెంపుల్.